గజాలు 1300 గజాలు అయితే 300 గజాలు ఇట్టు ఉన్నాయి కదా, అవి ఒక బల్క్ గా తీసేసుకుని లేదా ఒక చోట ఇచ్చిన చోటన వీళ్ళందరూ కలిసేసి ఒకేసారి డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. దాంట్లో షాపింగ్ మాల్సే రావచ్చు, అపార్ట్మెంట్లే రావచ్చు. ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. ఇది యాక్చువల్ గా కనుక జగన్ అప్పుడే రాగానే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేసి ఉంటే, ఈ వరకు పూర్తి చేసి ఉంటే జగన్ అసలు ఏలెత్తి చూపెట్టడానికి ఏమి ఉండేది కాదు. చాలా కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. అసలు అయ్యే కాకుండా జగన్ చేసిన పని ఏంటంటే అక్కడ ఉండదు అనేటప్పటికి హైవే మీద కట్టినటువంటి కూడా అటు ఇటు కాకుండా మధ్యలో అవన్నీ నడుస్తుంది. కాబట్టి అమరావతి రూపం అనేటటువంటిది ఒకటి రావడం అయితే ఈ 5 ఏళ్లలో జరిగిపోతుంది. 5 ఏళ్లలో జరిగిపోద్ది. రూపం వస్తుంది. అంటే రాజధాని నిర్మాణం అనేది కంప్లీట్ గా ఇప్పుడు అమరావతి నిర్మాణం బాబు గారి మార్క్ అంతే. అందులో రేపొద్దున్న ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే అది కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా ఒక డౌట్. ఇక తీయడం ఏముండదు. కాకపోతే డెవలప్మెంట్ స్థాయి ఎంత ఉంటుంది అనేదే లెక్క. ఈ రేంజ్ లో ఉంటుందా ఇంకోటి కూడా ఈసారి జగన్ కూడా దాంట్లో ఏలు పెట్టడానికి ఉంటున్నాను నేను. ఎందుకంటే దాన్ని ఏమంటారు, దెబ్బతిని ఉన్నాడు కదా, దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఈ దఫా ఇక దాంతోనే సర్దుకునే కార్యక్రమం మీదనే ఉంటది. అంతేగాని ఇంకా మార్పు చేసే ఆలోచన. అందులో జగన్ ఇచ్చిన ఆర్ఫేజ్ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్ లో అంటే వాళ్ళకి ఇప్పుడు వేరే చోట కేటాయిస్తున్నారు వాళ్ళ ప్రాంతాల్లో అని అన్నారు మొన్న పేపర్లో రాశారు. అవును, ఎవరికి ఇచ్చాడు, ఎవరికి అంటే రద్దు చేయడం కూడా కరెక్ట్ కదా. రద్దు చేసేయడం అయిపోయింది. మరి రద్దు చేసేసారంటే వాళ్ళకి వేరే చోట్ల కేటాయించకపోతే రద్దు చేసేసి ఇంత ముందు చాలా మంది ఆపేశారు ఇల్లు. వాళ్ళకి వేరే చోట వేరే ప్రాంతాల్లో టిడ్కో ఇల్లు ఫ్లాట్స్ ఇస్తామని ఊహిస్తున్నారు, అది ఆలోచిస్తున్నారు.